మహాలక్ష్మి ఇలారా. ఏంటక్క? మీ అమ్మ ఇవాళ వంటలు అదరగొడుతున్నట్టుంది. ఇక్కడ దాకా వాసన వస్తుంది. అమ్మ కాదక్క, ఎవరో ఒక అంకుల్ బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీ? అవునమ్మా విద్య, ఎవరైనా ఎంతో కొంత డబ్బిచ్చి పిల్లలకి ఏదైనా వండి పెట్టమంటారు. ఇతనెవరో తన చేతితో తనే స్వయంగా చేసి పెడతానని బిర్యానీ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ విద్య. నైస్ టు మీట్ యు. I love you. I love you. I love you. I love you. ప్లీజ్ స్టాప్ ఇట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఐ లవ్ యూ అని హచ్ కుక్క పిల్లలాగా నా వెంట పడుతున్నారు. అసలు ఎవరండి మీరు? Hello, ma'am. This is Mr. Rahul, a famous ad filmmaker. ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీ సీఈఓస్ అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో ఒక్క యాడ్ షూట్ చేయించుకుంటే చాలు టాప్ మోడల్ అయిపోతామని ఎంతో మంది మోడల్స్ ఇంకోసం క్యూ కడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీకోసం. That's okay. సంతోష్. విద్య, నా గురించి దాస్ చెప్పినంత కాదు. నేను యూజువలీ ఒక యాడ్ చేసిన స్టిల్ తీసిన నాకంటే ఎవరు బాగా తీయలేరన్న ఒక చిన్న గర్వం ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టిన ఫ్రేమ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ ఫ్రేమ్ బ్యూటీని 100 times పెంచేసావు. ఇట్స్ $1 million షాట్. అలా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. సో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటి విద్య ఆలోచిస్తున్నావు? గో హెడ్. విద్య, రా 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 రా. నువ్వు నిద్రలో ఉన్నావు లేపలా. కమ్ జాయిన్ మీ. ఏం చేస్తున్నావు రాహుల్? మన రొమాన్స్ చూస్తాం. బెడ్రూమ్ లో మన ఇద్దరి మధ్య జరిగిన ఇంటిమేట్ మూమెంట్స్ ని ఇలా వీడియో తీస్తావా? ఐ యు మ్యాడ్? ఆఫ్ కోర్స్ ఐఎమ్ మ్యాడ్. నువ్వంటే పిచ్చి. అండ్ ఇప్పుడు ఏమైంది విద్య? మనం ఎంగేజ్మెంట్ వీడియో తీసుకుంటాం, మ్యారేజ్ కి వీడియో తీసుకుంటాం. ఎందుకు? దేర్ ఆల్ స్వీట్ మెమరీస్, రైట్? ఫస్ట్ నైట్ అన్నిటికన్నా స్వీట్ మెమరీ. వీడియో తీసుకుంటే తప్పేంటి? అవి అందరూ చూస్తారు, ఇది కూడా అందరికి చూపిస్తావా? నో నో నో, ఇది నాకు మాత్రమే. ఐ మీన్ మనిద్దరికి మాత్రమే. ఆబ్వియస్లీ ఈ అద్భుతమైన మూమెంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఎస్పెషలీ దోస్ లిప్స్.
దోస్ హాఫ్ ఓపెన్ లిప్స్, ఎంత ఎరాటిక్ గా ఉంది నీ ఎక్స్ప్రెషన్. ఈ టైంలో నీ అందం 100 times పెరిగిపోయింది. నీ బాడీలో బ్లడ్ అంతా నీ ఫేస్ లోకి వచ్చి యు లుక్ లైక్ ఎర్లీ మార్నింగ్ సన్ బాల్. జస్ట్ లుక్. రాహుల్, ఇట్స్ సో డిస్గస్టింగ్. ప్లీజ్ స్టాప్ ఇట్. విద్య, బీ ఆనెస్ట్. నిన్నింత అందంగా నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాల్లో ఆవిరైపోతుంది. అదే ఇలా రికార్డ్ చేసుకుంటే జీవితాంతం చూసుకోవచ్చు. అండ్ నేను నిన్ను చాలా ఆర్టిస్ట్ గా చూస్తున్నాను. సో లెట్స్ హావ్ ఫన్. దిస్ ఇస్ నాట్ ఫన్. దిస్ ఇస్ బాన్. నువ్వు నన్ను ఆబ్జెక్ట్ లా చూస్తున్నావు రాహుల్. విద్య, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? నేను పబ్లిక్ ప్రశ్న వేసింది. డోంట్ స్పాయిల్ మై మూడ్. లెట్స్ గో. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేయి. ఆ దరిద్రాన్ని చూడలేకపోతున్నా. వాట్? దరిద్రమా? డోంట్ యూ ఎవర్ సే దట్ అగైన్. యూర్ ఇన్సల్టింగ్ మై ప్యాషన్. ప్యాషన్? వాట్ డు యు మీన్? అసలు నా పర్మిషన్ లేకుండా వీడియో ఎందుకు తీసావు? వాట్ పర్మిషన్? యూర్ మై ప్రాపర్టీ. ప్రాపర్టీయా? Yes, you're my property. I mean, I'm sorry with డోంట్ టచ్ మీ. అది కాదు నేను చెప్పేది ఒకసారి ప్లీజ్. ప్లీజ్. విద్య, భయపడ్డావా? నైఫ్ అండ్ వైఫ్. నైస్ ఫ్రేమ్. నేను నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ విద్య. అండ్ ఆ వీడియో నిన్నే డిలీట్ చేశాను. ఆల్రెడీ ఐ డిలీటెడ్ ఇట్. ఐఎమ్ సారీ. నన్ను నమ్మకపోతే కత్తో పొడిచి 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 రాహుల్, పడుతున్నా. వదలు. ఐఎమ్ సారీ విద్య. ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు రాహుల్. మూడో కంటికి కూడా తెలియకూడని విషయం అది. అసలు దాన్ని ఎలా వీడియో తీస్తావు? మనమే ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోం కదా. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. విద్య, కెమెరా నా మూడో కన్ను అయిపోయింది. అదే నా బలం, నా బలహీనత. నా దురదృష్టం ఏంటో గానీ చిన్నప్పటి నుంచి ఏ వస్తువుతో గానీ మనిషితో గానీ డైరెక్ట్ రిలేషన్ లేదు. నాకు తెలిసిందంతా ఈ కెమెరా ప్రపంచం. అండ్ లైఫ్ లో ప్రతి కథని సెన్స్ తో కాకుండా లెన్స్ తో చూడడం అలవాటు అయిపోయింది. ప్రాబ్లీ అది నా డిసార్డర్ ఏమో. నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే. కావాలంటే నేను డాక్టర్ దగ్గరకు వస్తాను. ఐఎమ్ రెడీ టు కమ్. ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వద్దు. ఐఎమ్ సారీ. నీ కాలు పట్టుకుంటాను. ఇంకోసారి చెయ్యవు కదా. ఐ స్వేర్. నీ మీదొట్టు. ఓకేనా? ఏం చేస్తున్నావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వు లంచ్ ఈ రోజు నిన్ను ఒక మంచి హోటల్కి తీసుకెళ్తున్నాను. విల్ హ్యావ్ ఇట్ దే. ఓకే? హాయ్ రాహుల్. హలో. హౌస్ ది అంబియన్స్? ఐ లైక్ ఇట్. Sir, order please. Yeah. One non-veg platter and one Maharaja pulao. Get it fast. And yours, ma'am? యా. నేను ఆర్డర్ చేశాను కదా. You want to order again? నో, Yeah. దట్స్ ఫైన్. Take. నమస్తే అమ్మా.
నమస్తే అండి. మీ పాప అవునమ్మా. పేరేంటి? వైష్ణవి. నైస్ నేమ్. తిరుపతి వెళ్ళావా? లేదమ్మా, పాపకి క్యాన్సర్. కీమోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి జుట్టు తీస్తారు. డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయించమని చెప్పారమ్మా. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయనకు చెప్పండి. కాంప్లైంట్ తాగుతావా, హార్లిక్స్ తాగుతావా? బూస్ట్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నా బూస్ట్ కావాలి. నిన్నేనమ్మా, లోకంలో అందరికీ నువ్వే కదా అమ్మవి. గుడ్ మార్నింగ్ సార్. దాస్, అదే నా వైఫ్ నీకు అమ్మ అయితే నేను నీకు నాన్న కదా అవుతాను. సారీ సార్. మేడం. కమ్ సార్. ఏంటి ఈరోజు వర్క్? సార్, నెక్స్ట్ యాడ్ షూట్కి మోడల్ సెలెక్ట్ చేయాలి సార్. కోఆర్డినేటర్ దగ్గర నుంచి ఫోటోలు తెప్పించాను, మీరు చూసి సెలెక్ట్ చేయాలి. చూద్దాం. సార్, ఓయ్ అందం ఇట్రా. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అది ఇది అన్నాడుగా నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకు. ఐ మీన్ కొడుకు లాంటి బాయ్ ఫ్రెండ్. ఈ ఫొటోస్లో నీకు బాగా నచ్చిన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయి. గుడ్. నా టేస్ట్ దగ్గరలోనే ఉన్నావు. సరే నువ్వు వెళ్ళు, బూస్టి. దాస్, సార్. ఈ అమ్మాయి పేరు మీద కాంట్రాక్ట్ రెడీ చేసి చెక్ రాయి. ఓకే సార్. సార్, పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతాయి. మా ఊళ్ళో ఇల్లుంది, అమ్మకానికి పెట్టాను సార్. అమ్ముడు అయిపోగానే నేను మీ డబ్బు రిటర్న్ చేస్తాను సార్. దాస్, సార్. నువ్విందాక మీ అమ్మాయితో వచ్చినప్పుడే ఆ హెయిర్ స్టైల్ అయితే చూసి ఎక్స్పెక్ట్ చేసా ఇలాంటి ఎమోషన్ అయితే ప్లే చేస్తావని. ఇప్పుడు కాదు, ముందు పంచుడు. సార్, లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు సార్. సార్, నిజంగా అవసరం సార్. నీ పని నచ్చక దాస్ అని నీ పేరు నచ్చి పనిలో పెట్టుకున్నాను. దాసుల్లో పడి ఉంటావని. నీ శాలరీ ఎంత? 25,000 సార్. 25,000 సార్. 25,000? 25,000 జీతగాడికి 25 లక్షల ట్రీట్మెంట్ అవసరమా? ఓకే, 25 లక్షలు పెట్టే మనం ట్రీట్మెంట్ చేసామనుకుందాం సార్. ప్రతుది నన్ను గ్యారంటీ లేదు కదా, రైట్? దాస్, నాలాంటి డబ్బు గొల్లలు కూడా ఫైనల్ గా నమ్ముకోవాల్సింది ఆ విధినే. అదేదో నువ్వు ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే రేపొద్దున్న నీ కూతురు చచ్చిపోతుంది. సో బెటర్ డూ యూ వర్క్. సార్, నేను అమౌంట్ ఇవ్వట్లేదని ప్లాన్ ముందే వేసుకుని వచ్చావు అనమాట. సార్, ఇందులో ఎంత కమిషన్? 50 lakhs 75 lakhs? 10 lakhs చెక్కి 50 lakhs కమిషన్ ఏంటి సార్? ఓ సారీ దాస్, అంటే ఇది నీకు 10 lakhs? సారీ సార్. 1 crore సార్. సార్, కానీ వర్డ్స్లో 10 lakhs అనే రాశాను సార్. ఏదో టెన్షన్. నేను ఎప్పుడే కరెక్ట్ చేస్తాను సార్, ప్లీజ్. పాప పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. వైష్ణవి ఇట్రా. వైష్ణవి, నీకు 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? 1 2 3 4 5 6 6 అంకుల్. వెరీ గుడ్. నువ్వు 10 lakhs కి ఇంకో ఎక్స్ట్రా జీరో పెట్టావు అనుకో, మీ టీచర్ నేను కొడుతుందా లేదా? కొడుతుంది అంకుల్. మీ డాడీ ఒక జీరో ఎక్స్ట్రా పెట్టాడు, నేను కొట్టాలా లేదా?
ఉండాలా లేదా? సార్ పాపం అంతొద్దు సార్, ప్లీజ్ సార్. మ్యామ్ మీరేం చెప్పాలా? అలా లేదా? రాహుల్, దాస్ గారు ముందు పాపం తీసుకుని వెళ్ళండి. Go. రాహుల్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అమ్మా దేని గురించి? ఆ రోజు అనాథాశ్రమంలో ₹1,00,00,000 ఇచ్చావు. నీ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆయన. ఆ పాప చావు బ్రతుకుల్లో ఉంటే ఆ మాత్రం హెల్ప్ చేయలేవా నువ్వు? ఆ రోజు అనాథాశ్రమంలో పిల్లలకి ₹1,00,00,000 ఇచ్చింది వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళంటే పడి చచ్చిపోయే నీ మీద ప్రేమతో. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ శిరసాగరవదం. బ్రాండ్ ఇమేజ్ ఉన్న టాప్ యాడ్ ఏజెన్సీస్ ఎన్నో ఉన్నా ఈ కాంట్రాక్ట్ నీతో ఎందుకు సైన్ చేశానో తెలుసా? టాప్ మోడల్స్ అంతా నీ చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి. అయినా కాంట్రాక్ట్ సైన్ చేసిన రోజు నువ్వు చూపించిన టాప్ క్లాస్ మోడల్ ఎక్కడ? ఈ థర్డ్ క్లాస్ మోడల్స్ ఎక్కడ? అయినా పెళ్ళైన తర్వాత నీలో ప్యాషన్ చచ్చిపోయిందా? హోల్డ్ యువర్ టంగ్. ఓకే, ఐ క్యాన్. బెస్ట్ మోడల్ తో యాడ్ చేస్తానని డీల్ కుదుర్చుకొని ఇప్పుడు ఎవరో దొరికిందంతో చేస్తానంటే ఒప్పుకోవడానికి ఏమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? Am I looking like a fool or what? చూడు రాహుల్, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేది నువ్వు చేసే యాడ్స్ తో మా కంపెనీ బ్రాండ్ వాల్యూ పెంచుతావు. 1 వీక్ టైం ఇస్తున్నాను. ఐ వాంట్ మై యాడ్ టు బి డన్ విత్ ద బెస్ట్ మోడల్. లేకపోతే నీ వల్ల కాంట్రాక్ట్ లేట్ అయినందుకు డ్యామేజెస్ మొత్తం క్లెయిమ్ చేస్తాను. బ్యూటిఫుల్ మ్యాన్, గార్జియస్లీ బ్యూటిఫుల్. ఇలాంటి బ్యూటీ కదా మనకు కావాల్సింది రాహుల్. రాహుల్, నాకు నీ కెపాసిటీ తెలుసు. ఈ బ్యూటీ నా కంపెనీకి ఎండర్స్ చేస్తే నా కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. She's awesome, yaar. అరే, ఇంత అందమైన మోడల్ని పెట్టుకొని ఎవరెవరో చూపించే టైం అంతా వేస్ట్ చేసావు కదా రాహుల్. ఈ అమ్మాయితో బ్రాండ్ ఎండోర్స్ చేస్తే డీల్ అమౌంట్ కన్నా డబుల్ అమౌంట్. అవును, నేను చూడ్డానికి పిల్లలెవరూ రాలేదు. అమ్మగారింట్లో వదిలేసావా? పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ లేదు, అమ్మ అని పిలిపించుకోవడానికి నాకు పిల్లలు లేరు. అవునా? మరి పిల్లలెందుకు వద్దనుకున్నారు? అయ్యయ్యో, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఫర్దర్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలా? గర్భసంచి తీసేశాక పిల్లలు ఎలా పుడతారమ్మా? గర్భసంచి తీయడం ఏంటి సిస్టర్? నాకు జరిగింది అబార్షన్ కదా. నీకు తెలీదా? నీ గర్భసంచి తీసేయమని నీ భర్త డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే కదమ్మా నీకు ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేసాం. యూట్రస్ తీసేసారా? అలాంటి నీచుని చంపేసిన పాపం లేదు. ఆ తర్వాత నువ్వు అసలు మనిషివేనా? నీచుడా, నన్ను అమ్మని కాకుండా చేసే హక్కు ఎవడిచ్చాడా నీకు? తెలిసిపోయిందా? అమ్మ నాన్న ఎవరూ తెలియకుండా అనాథలా పెరిగాను. నాకు పుట్టబోయే బిడ్డతో అమ్మ అని పిలిపించుకుందాం అనుకున్నాను. నాకు అదృష్టం లేకుండా చేశావు. విద్య, కూల్. ఇప్పుడు అమ్మాయితే ఏమొస్తుంది? అందమైన నీ టమ్మీ పైన ముడతలు తప్ప. అండ్ మోరోవర్, గాజు బొమ్మ లాంటి నీ ఫిగర్ గాలి తీసేసిన బెలూన్లా అయిపోతుంది. వరల్డ్ లో ది బెస్ట్ పెయింటర్ డ్రా చేయాలనుకునే అందం ఇది. నేను ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన ఫ్రేమ్ లో చూసిన ఈ అందం లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలనుకున్నాను. తప్ప ఆడదానికి అసలైన అందం అమ్మతనం. పిల్లల్ని కనడం నా డ్రీమ్. నిన్ను డ్రీమ్ గర్ల్ ని చేయాలనుకుంటుంటే
పిల్లల్ని కంటానంటావంటే పిచ్చిదానా? షటప్. నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను కోర్టుకిడుస్తాను. నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా. నువ్వు జైల్లో పెట్టిస్తావో, మహిళా సంఘాల తరకు వెళ్తావో, కోర్టుకి ఇడుస్తావో, డూ వాట్ ఎవర్ షిట్ యు వాంట్ టు డూ. కానీ వెళ్లే ముందు నా కోసం ఒక న్యూడ్ ఫోటో షూట్ చేసి వెళ్ళు. హౌ డేర్ యు బ్లడీ రాస్కల్. నన్ను న్యూడ్ ఫోటో షూట్ చేయమండానికి నువ్వెవడరా? నేనెవరన్నా? నీ మొగుణ్ణి అండ్ యువర్ మై ప్రాపర్టీ. సిగ్గులేదా? కట్టుకున్న పెళ్ళాన్ని న్యూడ్ ఫోటో షూట్ చేయమంటావా? ఆ? నా గురించి తెలిసి కూడా నేను ఎలా చేస్తాననుకుంటున్నావు? యు ఇడియట్. నువ్వు చేయవు, నాకు తెలుసు. I have something for you. ఈ వీడియో డిలీట్ చేశానంటే నమ్మేశావు కదా? నీకు విషయం తెలుసా? మన ఇంటిమేట్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఐ స్వేర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అల్లరి చేయకుండా, అల్లరిపాలు కాకుండా ఈ షూట్ చేసి ఐమ్ షూర్ దిస్ విల్ బి ద బెస్ట్ యాడ్ ఇన్ మై లైఫ్. కావాలంటే రెమ్యునరేషన్ కింద నీకు ఒక 10 మంది పిల్లల్ని కొనిస్తాను. వాళ్ళని ఆడుతూ పాడుతూ పెంచుకో. లుక్ విద్య, నువ్వు యాడ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్తో బెస్ట్ మోడల్ అవుతావు. లేదంటే ఆ వీడియోతో అన్పాపులర్ అవుతావు. ఆలోచించుకో. వాడు అసలు మనిషేనా? వాడిని వదలను. ఆ రాహుల్ గారిని చంపేస్తా విద్య. దస్ ఆ పొడుగ్గు నుంచి చూడు, వాడు నా వైఫ్ బాయ్ ఫ్రెండ్. దాస్ వాడిని చంపేస్తాడంట. డోర్స్ క్లోజ్ చేసి క్లోజ్ 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 డోర్స్ క్లోజ్. నువ్వు ఇక్కడ కాదు. నా ఇంట్లో నన్ను చంపడానికి నా కొడుకుని, ఐ మీన్ నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకుని సెట్ చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాస్ సార్, నన్ను పిచ్చోడు అంటాడేంటి? నేను పిచ్చోడ్నా? నేను పిచ్చోడ్నా? లేదు సార్. యాక్చువల్లీ మిస్టర్ సివిల్స్ గణేష్, నాకు పిచ్చే. నా వైఫ్ అంటే నాకు పిచ్చి. అలాంటిది మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశావు. ఈ రోజు నేను వేసేస్తాను రా. ఈయన నేసేస్తాడంట. Are you happy? Nice. హాయ్ సార్. నీకంటే సెపరేట్గా అనౌన్స్ చేయాలా? సార్, Get out. సారీ సార్. Come, come. Come. Just stand here like that. Nice. You're looking good, man. Sir, modeling is my dream, sir. My first photo shoot. మీలాంటి legendary photographer తో I can't believe this. I'm so happy. That's okay. Meghna, right? Yeah. Meg. A box for jewelry ఉంది. Just wear it. Sir. Good. Nice. So, idokte unchukoni just remove the dress, okay? అర్థం కాలేదు సార్. ఏం అర్థం కాలేదు? Don't you know this is a nude photo shoot?
ఇదొక్కటే ఉంచుకొని డ్రెస్ తీసేసాయి. ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, మేక్ ఇట్ క్విక్. సార్ నేను చేయలేను సార్, ఇలా నాకు తెలియదు సార్. ఐ కాంట్, ఐమ్ సారీ. I don't know why you're making a scene out of it. I'm just trying to show the way you are, okay? I'm not shooting pornography here. Just... No! Are you mad? నిన్ను సెలెక్ట్ చేయకముందు 1000 మోడల్స్ రిజెక్ట్ చేశాను. అండ్ నీ ఫోటో చూపించి కాంట్రాక్ట్ ఓకే చేయొచ్చు. అండ్ దట్ ఇడియట్ లైక్ యూ. After this I'll be an international ad film maker and you'll be an international model. And I swear I have no time for this. ఎంత రెమ్యునరేషన్ కావాలంటే అంత ఇప్పిస్తా. ప్లీజ్ కమ్. సారీ సార్, నేను మనీ కోసం చేయట్లేదు. ఇట్స్ మై ప్యాషన్. బట్ న్యూడిటీ చేయలేను సార్. ఏం ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇంతకుముందు ఎవరి ముందు న్యూడ్గా నించోలేదా? Are you doing it or else I'll do it for you? I didn't expect this. What? నేను ఇప్పుడే నా ఫ్రెండ్స్ కి చెప్తా. ఫ్రెండ్స్? No. Hey, no. This 70. Just చెప్పించేయి. Quick. Hey. I'm sorry. Did you hit me? No. I'm sorry. What sorry? Hey, మన మేఘనా గుంతురా? అవును మేఘనా. Hey, అదన్నా. ఏమడిగింది? ఒక్క ఫోటో కాదు. No. Puneet. Why did you hit me? One photo is all that I've asked. Thanks, Ra. Right time, Kucha. అదేరా పోలీస్ అంటే. ఫోటో షూట్. యాక్చువల్లీ మీ ముగ్గురిని నా రివాల్వర్ తో షూట్ చేయాలరా, కానీ దీన్ని రేప్ చేసి మర్డర్ చేసిన నేరాన్ని ఎవరి మీదైనా వెయ్యాలి కదా. అందుకే ఇదంతా వీడి సెల్ ఫోన్ లో షూట్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అది ఇంకోటేంట్రా ట్విట్టర్, ఆ ట్విట్టర్, ఇదిగో వీడి అకౌంట్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అయిపోయింది. మిమ్మల్ని ఇద్దరిని వదలవురా. నేను కూడా మిమ్మల్ని వదలనురా. రాహుల్, ఆ సిగరెట్ తీసుకెళ్లి దాని మొహం మీద అంటించు. వీళ్ళల్లో సైకోయిజం ఎలివేట్ చేయాలి, పబ్లిక్ ని రెచ్చగొట్టాలి. బతికే ఉందిరా? బతికే ఉంది సార్. హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని పర్ఫెక్ట్ గా చెయ్యాలి. నువ్వు వదిలేసిన పని నేను పూర్తి చేస్తా.